బెంగళూరా గుండియూరా ఇప్పుడు ఈ చర్చ వేగం పుంజుకుంది. గుండియూరు అంటే గుంతల ఊరు అని అర్థం. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి కుమారస్వామి ఇలాంటి ఆరోపణ చేయడం వెనుక పెద్ద కథే ఉంది. బెంగళూరు గుంతలను, ట్రాఫిక్ సమస్యలను తట్టుకోలేకపోతున్నామని ఒక పారిశ్రామికవేత్త ప్రకటించడంతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోతామని హెచ్చరించారు. మరి ఈ వివాదానికి ఏపీ మంత్రి నారా లోకేష్ కు లింక్ ఏంటి? అదే ఏబిఎన్ స్పాట్లైట్. బెంగళూరు భాగ్యసీమన, గోతుల నగరమా? జనం ఎందుకు బెంగళూరు వెళ్లేందుకు, అక్కడ ఉండేందుకు భయపడుతున్నారు? తాజాగా ఒక పారిశ్రామికవేత్త చేసిన వ్యాఖ్యలపై అంతగా దుమారం రేగడానికి కారణమేంటి? పారిశ్రామిక నగరంగా బెంగళూరు వన్నె తగ్గిందా? ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ భావిస్తోందా? వేగంగా విస్తరిస్తున్న బెంగళూరు నగరం. బెంగళూరుకు భారీగా ట్రాఫిక్ సమస్యలు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో బెంగళూరు ఒకటని చెప్పేందుకు సందేహించకూడదు. భారత్కు సిలికాన్ వ్యాలీగా కూడా కర్ణాటక రాజధానికి పేరుంది. అయితే బెంగళూరులో జనాభా పెరిగిపోవడం, దానికి తగ్గట్టుగా వాహనాలు కూడా చేరడంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి. బెంగళూరులో గమ్యస్థానానికి చేరాలంటే గంటల తరబడి రోడ్డు మీదే ఉండాల్సిందేనని అక్కడి వాళ్లే అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో చర్చకు తెరలేచింది. కర్ణాటక ప్రభుత్వానికి బెంగళూరులోని ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ కంపెనీ బ్లాక్ బక్ సంస్థ షాక్ ఇవ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుంతలమయమైన రహదారులు, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, అందుకే తమ కంపెనీని బెంగళూరు నుంచి తరలించడానికి నిర్ణయించామని ఆ సంస్థ సీఈఓ రాజేష్ యవాజీ ఎక్స్ వేదికగా తెలిపారు. బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్తో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు నాసిరకంగా, గుంతలమయంగా ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్లోని బెళ్లందూరులో తన ఇల్లు, కార్యాలయం ఉన్నాయని, ఆ ప్రాంతం నుంచి ఎటు వెళ్లాలన్నా కష్టంగా ఉందని, తమ ఉద్యోగులు కార్యాలయానికి వచ్చేందుకు గంటన్నరకు పైగా పడుతోందని రాజేష్ తన పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డంతా గుంతలు పడ్డాయని, దుమ్ము రేగుతోందని, కనీస నిర్వహణ కూడా లేదన్నారు. 9 ఏళ్లుగా బాధలు పడుతున్నామని, మరో 5 ఏళ్లైనా ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం లేదని తెలిపారు. అందుకే కంపెనీని తరలించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అయితే బెంగళూరు నుంచి ఎక్కడకు తరలించేది ఆయన ప్రకటించలేదు. ఆ సంస్థలో 1500 మంది ఉద్యోగులున్నారు. బ్లాక్ బక్ సీఈఓ ప్రకటన చేసింది తడవుగా కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది. బెంగళూరును కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసిందని కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. కెంపేగౌడ నిర్మించిన బెంగళూరు నగరానికి చెడ్డ పేరుస్తోందని, బెంగళూరు ఇప్పుడు గుండియూరు అంటే గుంతల ఊరుగా పేరు మార్చుకుంటోందని కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు నగరానికి వచ్చిన చెడ్డ పేరుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అవినీతిపరులు దోచుకుంటున్నారని ఆరోపించారు. గుంతల్ని పూడ్చడంలో నత్తలతో పోటీ పడుతున్నారని ఆయన ఆరోపించారు. గ్రేటర్ బెంగళూరు దుర్వాసన కొడుతున్నా పట్టించుకునే నాథుడు కనపడ్డం లేదన్నారు. ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు నగరాన్ని వేయడానికి సిద్ధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కుమారస్వామి ఆరోపణల్ని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ తోసిపుచ్చారు. గుంతల్ని పూడ్చే ప్రక్రియ వేగవంతమవుతోందని చెప్పారు. పారిశ్రామిక నగరంగా ఉన్న బెంగళూరు పేరును ఎవరూ చెరిపేయలేరన్నారు. He is himself is responsible. Why he is not opening his mouth on the funds to the Bangalore? Ask him to get some 10,000 crores from the Prime Minister for all the roads. Earlier there was a scheme called Naram at the time of Manmohan Singh. I think he has forgot that. Not even a single day he has raised on the issues connected to the central government helping the state government. To be on the news is just tweeting, that's all. So, but when will there be a solution to the pothole, sir? What measures have been taken by the government? Funds are I have already had a meeting. Yesterday night also there was a big rain. I don't know how many potholes have been increased, but we wanted to make a permanent solution. I have called a meeting of that. I have given a deadline to them. Chief Minister also has given me time since he is the GBA chairman on 6th evening, on Saturday evening. We are having a separate meeting on that. By the time we have asked all the officials to just come out with a plan of action on that. We are on the job.
threatening us, blackmailing us is up to them. We are not least bothered about it. కర్ణాటక నేతల మధ్య మాటల యుద్ధానికి ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. బెంగళూరు నుంచి వెళ్లిపోయేందుకు బ్లాక్ బక్ సిద్ధమవుతున్న తరుణంలోనే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ ఆ కంపెనీని ఏపీకి ఆహ్వానించారు. వెంటనే విశాఖకు వచ్చేయాలని ఆయన సూచించారు. బెంగళూరు గుంతల్ని నేరుగా ప్రస్తావించకుండా దేశంలోని స్వచ్ఛ నగరాల్లో విశాఖ 5వ స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. అక్కడ గుణాత్మకమైన మౌలిక సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన చెప్పారు. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖ మంచి పేరు తెచ్చుకుందని గుర్తు చేశారు. పైగా తనను నేరుగా సంప్రదించేందుకు వెనుకాడకూడదని బ్లాక్ బక్ సీఈఓ రాజేష్ యవాజీని కోరారు. నారా లోకేష్ ఆహ్వానం తర్వాత కర్ణాటక ప్రభుత్వం స్పందించక తప్పలేదు.